ఇక కాకి మాటున కామాంధుడి అరాచకం. న్యాయం కోసం వచ్చిన వివాహితను 4 ఏళ్లుగా వేధించిన ఎస్ఐ. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడులు. గర్భం దాల్చడంతో 2 సార్లు అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు. బాధితురాలు ఫిర్యాదుతో ఎస్ఐపై కేసు నమోదు. ఓర్ని అమ్మ ఏడది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ అధికారి కాకి యూనిఫామ్ మాటిన ఓ వివాహిత జీవితాన్ని నరకప్రాయంగా మార్చిన ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కలకలం రేపింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిసిఎస్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఐ గోదారి రాజ్ కుమార్ పై ఓ వివాహిత చేసిన సంచలన ఫిర్యాదు ఆధారంగా హన్మకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం హన్మకొండకు చెందిన యువతి 2018లో ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం కుటుంబ కలహాలు తలెత్తడంతో 2022లో మార్చిలో భర్తపై హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజ్ కుమార్ తనకు న్యాయం చేస్తానని నమ్మించి బాధితురాలికి దగ్గరయ్యాడని ఆరోపణలు ఉన్నాయి. భర్త నుంచి విడాకులు ఇప్పిస్తానని హామీ ఇచ్చి తనకు తెలిసిన న్యాయవాది ద్వారా ప్రక్రియ పూర్తి చేయించి అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో ఆమె 2 సార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించినట్లు ఆరోపించింది. పెళ్లి విషయమై ప్రశ్నించడంతో ఎస్ఐ రాజ్ కుమార్ తన వద్ద ఉన్న న్యూడ్ ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేశాడని, ఫోన్ నెంబర్లను ట్రాక్ చేస్తూ ఎక్కడికైనా వెంబడించి వేధించేవాడని బాధితురాలు తెలిపింది. తాను పనిచేసే ప్రదేశాలకు సైతం చేరుకొని బలవంతంగా హోటళ్లకు తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల హన్మకొండలోని ఓ హోటల్కు తీసుకెళ్లి మరోసారి లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా కొట్టారని, తనను వదిలేయాలని వేడుకుంటున్నప్పటికీ బెదిరింపులకు గురి చేస్తున్నారంట. ఈయనకి సిగ్గు శరం లేదురా? ఓ అభాగ్యురాలు నా భర్త కొడుతున్నాడు, నా భర్త తిడుతున్నాడు, నా భర్త బాగలేదు, నేను బాధలలో ఉన్నానని పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే ఆ కాకి యూనిఫామ్ కొన్నంత అండ ఇవ్వాలి, మనకు కొన్నంత ధైర్యం ఇవ్వాలి. కానీ ఆ కాకి యూనిఫామ్ వెనకాల కామ కోరికలు తీర్చే కాకీలు ఎక్కువయ్యాయి ఈ మధ్యలో. ఇటువంటి ముండా కొడుకులను ఏం చేయాలి? ఇటువంటి ముండా కొడుకులను డైరెక్ట్గా ఆ ఉద్యోగం నుంచి సర్వీస్ రిమూవల్ చేయాలి. సస్పెండ్ చేయడం కాదు, సర్వీస్ నుంచి రిమూవల్ చేయాలి. అప్పుడు ఇంకొక దరిద్రులకు జర భయం అనేది పుడుతుంది. ఎవడైతేందా ఓ బాధలో ఉండి నీ దగ్గరికి వస్తే నువ్వు ట్రాప్ చేసి వానికి భర్తకు విడాకులు ఇచ్చి నువ్వు కులుకుతా ఉంటే ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను? గాడిది కొడుక. ఇక నీట్ లీకేజ్ పై హైదరాబాద్